జురాసిక్ పార్క్ పేరు తలుచుకుంటే ఒక రకమైన భయం పుడుతుంది. స్టీఫెన్ స్పిల్బర్గ్ సృజనాత్మకతకు అద్దం పట్టిన ఈ కల్పన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ పార్క్ సినిమా మాదిరిగానే భయపెడుతోంది. అమెరికా ఒర్లాండ్లోని ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ పార్కులో అడుగుపెట్టి జురాసిక్ పార్క్ రివర్ అడ్వెంచర్ చేస్తే ఎవరైనా సరే సరదాగా భయపడాల్సిందే. పేరుకు తగ్గట్లే జురాసిక్ పార్క్ నేపథ్యంలోనే ఈ పార్కు నిర్మాణం జరిగింది. వంపులు తిరుగుతూ 1900 అడుగులు సాగే ఈ రైడ్ మంచి జ్ఞాపకాలను పంచుతుంది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ముందే టీవీలో చూపిస్తారు. అప్పుడే మనకి కాస్త అర్థమవుతుంది. అయినప్పటికీ డైనోల రాజ్యంలోకి ఒక్కసారి వెళ్లిన తర్వాత అన్నీ మర్చిపోతాం, సరదాగా భయపడిపోతాం. జురాసిక్ పార్క్ రివర్ అడ్వెంచర్లో డైనోసార్లు భీకర శబ్దం చేస్తూ మీదకొస్తాయి. కొన్ని డైనోలు నీళ్లు చిమ్ముతూ కనిపిస్తాయి. భారీ రూపాలతో రాకాసి బల్లులు బెదరగొడతాయి. జురాసిక్ పార్క్ అని రాసి ఉన్న గేటు తలుపులు తెరుచుకోగానే దాదాపు తాటి చెట్టంత మెడ ఉన్న డైనోసార్ తనదైన శైలిలో స్వాగతం పలుకుతుంది. ఏనుగులు తొండం నుంచి నీళ్లు చల్లినట్లు డైనోసార్లు చేస్తుంటాయి. ఇవి ఇలా చూస్తూనే ఉండగానే అచ్చం సినిమాలో మాదిరిగా ఒక్కసారిగా నీటిలోంచి వచ్చే డైనోసార్లను చూస్తే ఎవరైనా సరే హడలిపోవాల్సిందే. ఆ తర్వాత నవ్వుకోవాల్సిందే. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పట్టాలపై గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది పడవ. రైడు మొదలవ్వగానే ఒక్కసారిగా 85 అడుగుల పైనుంచి పడవ నీళ్లలోకి పడుతుంది. కృత్రిమంగా ఏర్పాటు చేసిన చీకటి గుహల్లోకి వెళ్తుంది. ఇక్కడ రకరకాల డైనోసార్లు వింత వింత శబ్దాలు చేస్తూ విరుచుకుపడతాయి. మనల్ని నిజంగానే మింగేస్తుందో ఏమో అనుకునే లోపే అక్కడ్నుంచి బయటపడతాం. హమ్మయ్యా అనుకుంటాం.